మహేష్ గారు హాయ్. హాయ్. సో లిటరలీ ఒక 48 hours కూడా లేదు సినిమా రిలీజ్కి. ఏంటి హెడ్ స్పేస్? We have done our best. Hope audience will enjoy the film. July 4th, 2014 ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది. మీది యాక్చువల్లీ క్వైట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అందరికీ ఫస్ట్ సినిమా కోసం ఒక పెద్ద జర్నీ, ఒక స్ట్రగుల్ ఉంటుంది. మీకు ఫస్ట్ సినిమా తర్వాత ఈక్వలీ ఆర్ అంతకంటే పెద్ద ఒక జర్నీ ఉండింది. సో రాధాకృష్ణ అనే సినిమా రిలీజ్ అయిపోయాక వాట్ నెక్స్ట్ అనే ఒక జోన్ ఉండింది కదా. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ స్టెప్? సో ఐ డెంట్ యాక్చువల్లీ టేక్ టూ మచ్ ఆ రిజల్ట్ని సీరియస్గా ఎక్కువ తీసుకోలే, ఆర్ ఐ డెంట్ గెట్ ఎఫెక్టెడ్ విత్ ద రిజల్ట్. ఇమీడియట్లీ ఐ స్టార్టెడ్ ఆఫ్ మై నెక్స్ట్ స్క్రిప్ట్ వర్క్. ఓన్లీ థింగ్ దట్ నాకు ముందే అనిపించింది, రిలీజ్కి ముందే, దట్ దిస్ టైమ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఐ హ్యావ్ టు డూ వాట్ ఐ లైక్ టు డూ అనే ఫీలింగ్ వచ్చింది. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఒక 6 monthsలో ఐ వాజ్ ఏబుల్ టు ఫినిష్ ఎ స్టోరీ విచ్ ఐ హ్యాడ్ అన్ ఐడియా దాన్ని డెవలప్ చేసి చేయడానికి. అండ్ దెన్ ఆ ప్రాసెస్లో ఎందుకో అది ఒక హీరో ఓకే చేయటం, అది మళ్ళీ ఆన్ అవ్వకపోవటం, ఎక్కడో అది వర్కౌట్ అవ్వకపోవటం. అండ్ దెన్ ఇంకో స్క్రిప్ట్ రాసా, అది మళ్ళీ ఇంకొక హీరోతో మళ్ళీ అదే సేమ్. వాట్ ఆర్ ద రీజన్స్ ముందుకు వెళ్ళకపోవడానికి ఆ రెండు స్క్రిప్ట్లు? అంటే డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. అండ్ అంటే ఒకటేంటంటే ప్రాబ్లీ ఐ వాజ్ టూ రిజిడ్ ఆన్ ద స్టోరీ, దట్ వాట్ ఎవర్ ఐ వాంట్ డూ దిస్ టైమ్ ఐ వాంట్ డూ ఇట్ మై వే. దట్స్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ, నో? సో అంటే అప్పటికే అట్లా ఉండకపోవచ్చు. యూనో వెన్ ఐ హ్యాడ్ వన్ బ్యాక్లాగ్ దే మైట్ థింక్ దట్ హీ షుడ్ బి మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ అండర్స్టాండబుల్ అబౌట్ వాట్ అదర్స్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు గైడ్ మీ. సో కుడ్ బి ఎనీ రీజన్స్, అది పెద్ద నెగ్లిజిబుల్ రీజన్స్. అప్పుడు యా కాల్ ఆఫ్ అవ్వడానికి కపుల్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. అది ఒక స్టోరీ, అది ఇంకో స్టోరీకి ఇంకో రీజన్ ఉంది. సో దే హ్యాడ్ బెటర్ ఆపర్చునిటీస్ బిసైడ్స్ ద స్టోరీ పార్ట్. సో దెన్ పీపుల్ ట్రై టు మూవ్ ఆన్, రైట్? So those things happened, and but still I had my own journey and learn. And what I want to say is నేను చెప్పాలనుకున్న కథే మీద స్టిక్ అవ్వ ఉందాం. ఓన్లీ దెన్ అట్లీస్ట్ తప్పు జరిగింది అనుకోండి, ఇది వాళ్ళ వల్ల తప్పు జరిగింది, వీళ్ళ వల్ల తప్పు జరిగింది అని చెప్పే బదులు మన కథ మనం అనుకున్నది చెప్పేసి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ దెన్ వీ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఆర్ ఎల్స్ ఆల్వేస్ రీజన్స్ మాత్రమే ఉంటాయి మనకి. సో అట్లీస్ట్ ఆ పాత్రలో వెళ్దాం అనుకున్నా, టచ్ వుడ్ బి వర్క్డ్. ఈ హోల్ ప్రాసెస్లో అసలు ఏంటి మోటివేట్ చేసేది మిమ్మల్ని? అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, అది చాలా హార్డ్గా అనిపిస్తుంది. కానీ డైరెక్టర్ అవ్వాలనేది ఒక్క కోరిక, అది కూడా నేను చెప్పాలనుకున్న కథ చెప్పాలనే ఒక కోరిక తప్ప. మనం పని మీద వచ్చాం, ఇక్కడ ఎదురు దెబ్బ తగిలినప్పుడు అదే ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో దట్ విల్ ఓన్లీ బి ద అవర్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్. వీ థింక్ టు విల్ ట్రై టు మేక్ సంథింగ్ బెటర్ అవుట్ ఆఫ్ అవర్ మిస్టేక్స్, అంతే. సో అది అవ్వాలి, ఎట్లయినా డైరెక్టర్ అవ్వాలి, మనం అనుకున్న సినిమా తీయాలి. విచిత్రంగా ఏంటంటే మీరు అప్పటికే డైరెక్టర్ అయిపోయారు. అంటే అప్పటికి నేను ఓన్ చేసుకోలేకపోయాను సినిమాని. బై ది ఎండ్ ఆఫ్ ది ఫిలిం ఓన్లీ ఐ డిజోన్డ్ మై సెల్ఫ్ విత్ ద ఫిలిం, నాట్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్. యాక్చువల్లీ అది ఆ సినిమా అందరూ అనుకున్నట్టు సూపర్ హిట్ అయ్యి ఉంటే ఐ కుడెంట్ హ్యావ్, నేను కన్ఫ్యూజ్ అయిపోయాడు ఏం చేయాలని కదా, మన వాయిస్ ఏంటి అని. అంతే, ఎందుకంటే అది నాది కాదని తెలిసిపోయిన తర్వాత ఆడుంటే ఇదేంటి ఇది ఆడుతుంది అంటే నేను అనుకుంటుంది తప్ప అని కన్ఫ్యూషన్ వచ్చేది. రైట్ 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 సో ఇట్స్ బెటర్. బట్ వై డూ యూ మేక్ మూవీస్? అంటే డిఫరెంట్ లేయర్స్లో ఉంటుందండి. మన చిన్నప్పుడు ఏదో అవ్వాలని అనిపిస్తుంది, ఆర్టిస్ట్కి అలా స్టార్ట్ అవుద్ది. వీఆర్ బేసికలీ మనకి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనందరం వీఆర్ సమ్హౌ వీఆర్ ఆర్టిస్ట్ బై నేచర్. అది ఎక్కడో ఉంటుంది ఒక సైడ్ ఆఫ్ ఇట్, బ్రెయిన్. సో దానివల్ల మనం అలాంటి ఆర్ట్ ఫామ్స్కి కనెక్ట్ అవుతూ ఉంటాం. సో అలా సినిమా ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ డివైస్ టు
టు సే యువర్ థాట్స్. ఓకే, ఆర్టిస్ట్ ఎప్పుడైనా సరే ఏం చేద్దాం అనుకుంటాడు, వాడు పెయింటింగ్ ద్వారా వాడు ఎక్స్ప్రెషన్ చెప్తాం అనుకుంటాడు. ఒక పర్ఫార్మర్, ఒక అంటే ఐ మీన్ యాక్టర్స్ తన ముఖ కదలికల వల్ల ఒక ఎక్స్ప్రెషన్ కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటాడు. సో ఆర్టిస్ట్ మన బేసిక్ డిఎన్ఏ ఏంటంటే వీఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ వన్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ అవర్స్ టు అదర్స్, అండ్ వీ వాంట్ టు బి అప్రిషియేటెడ్ ఫర్ దట్ యూనిక్ ఎక్స్ప్రెషన్ దట్ వీ హ్యావ్ డన్. దిస్ ఈజ్ అవర్ డిఎన్ఏ. సో దాంట్లో మనం ఉన్న ప్రపంచంలో సినిమా ఇస్ వాట్ ద మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్? సో దాంట్లో మన ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళది. నా అండర్స్టాండింగ్ ప్రకారం సినిమా ఈజ్ ఆల్ అప్పుడు డైరెక్టర్స్ క్రియేషన్ అని, ద మ్యాన్ బిహైండ్ అని ఇట్లాంటివన్నీ వినిపిస్తాయి కదా. సో ఐ థాట్ ఐ వాంట్ టు బికమ్ ద డైరెక్టర్ వేర్ ఐ వాంట్ టు ఓన్ దట్ completeness of this film. Okay. Not just being part of it, I want to have the complete hold of the story. బట్ ఈ మీడియం అనేది, ఈ ఎక్స్ప్రెషన్ అనేది మిమ్మల్ని ఎప్పుడు గట్టిగా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అది గుర్తుందా మీకు? ఎర్లియస్ట్ మెమరీ అనేది? నాట్ అదే ఒక పర్టికులర్ ఇన్స్టెంట్ లేదు. ఇట్ వెంట్ ఆన్ గ్రూయింగ్. అట్లా ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒకటి తర్వాత ఒకటి, అట్లా డిఫరెంట్ డైరెక్టర్స్ వాళ్ళ ఐడియాలజీస్, హౌ దే ఆర్ రెప్లికేటింగ్ దాట్ ఇన్ ద ఫిల్మ్, దాని నుంచి ఆడియన్స్కి ఎట్లా అది స్ప్రెడ్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో. సో ఒక అనాలిసిస్ లాగా అయిపోయింది నాకు. అంటే డిఫరెంట్ పీపుల్ వర్క్ని అనాలిసిస్ చేస్తూ అట్లా అయిపోయింది. సో వన్ ఇన్స్టెంట్ దట్ ఐ వాంట్ బికమ్ డైరెక్టర్ అనేది నాకు గుర్తు రావట్లేదు. బట్ ఐ వాంట్ బికమ్ డైరెక్టర్ అనడానికి నా పర్సనల్ లైఫ్లో ఇన్స్టెంట్ తప్ప, నాట్ త్రూ సినిమా. ఓకే. సో ఏదో అవ్వాలి. ఒక 8th స్టాండర్డ్లో నేను హాస్టల్లో చదువుకునేవాడిని. ఒక సండే మాత్రమే టీవీ పెడతారు ఫర్ ఫ్యూ అవర్స్. సో అందరూ మా స్టూడెంట్స్ అందరం అలా లైన్లో కూర్చుని పైన ఒక లో యాంగిల్లో చూస్తూ ఉంటాం టీవీని. నాకు ఎందుకు అది అంత ఇంట్రెస్ట్ అనిపించక ఒక కార్నర్లో కూర్చుని ఆ బాల్కనీ దగ్గర ఎక్కడో కూర్చుని ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అవుట్ సైడ్. అప్పుడే ఒక డెడ్ బాడీ ప్రొసెషన్ జరుగుతుంది, అంటే అట్లా పాస్ అవుతున్నారు అనమాట. ఏదో నాకు కనెక్షన్ అనిపించింది ఫ్రమ్ స్క్రీన్ టు దట్, యూనో బై ది ఎండ్ దట్ ఈస్ ద థింగ్, దట్స్ ద ఫ్యాక్ట్. సో ఏదో ఒక మార్క్ ఉన్న పని ఏదైనా చేస్తే బాగుంటుందని అనిపించింది. అంటే బేసికలీ చేసిన వర్క్ నిలబడిపోవాలి, సంథింగ్ లైక్ దట్. అప్పుడున్న ఏజ్కి ఏదో అలా అనిపించింది వేగ్గా ఒక థాట్. అది ఎదురకుండా వీళ్ళందరూ దాని వైపు అంత లో యాంగిల్లో చూస్తూ ఉంటే ప్రాబ్లీ దట్ ఈస్ ద స్పేస్ అని అనిపించింది. దట్స్ మై ఫస్ట్ కనెక్షన్. హౌ ఓల్డ్ వర్ యు? I was studying 8th class. 8th class అని గుర్తుంది. ఓకే. And then అలా స్లోగా దెన్ ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ హూ ఆర్ దిస్ పర్సన్ హూ మేకింగ్ ద ఫిల్మ్స్ అని అనుకున్నప్పుడు నా అండర్స్టాండింగ్ ప్రకారం ఇట్ జీరోడ్ అవుట్ ఆన్ డైరెక్టర్స్ హూ ఆర్ మేకింగ్ ద ఫిల్మ్. ఇట్స్ దేర్ ఎక్స్ప్రెషన్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ త్రూ సినిమా అనేది నాకు అనిపించింది. సో అండ్ ద రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ టూల్స్ లాగా టు కమ్యూనికేట్ దట్ ఎక్స్ప్రెషన్ అని అనిపించి, వావ్, దెన్ వీ హ్యావ్ టు బికమ్ ద డైరెక్టర్ అని అనిపించింది. ఓకే. ఇది యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు చెప్పిన దాన్ని వింటే నాకు కొన్ని ఇన్స్టెన్సెస్ గుర్తొస్తున్నాయి. దట్ ఈస్ సినిమా అనేది లైఫ్ కంటే బిగ్గర్ అనే ఒక ఫ్యాక్టర్ ఉంది కదా. లైక్ 4-5 days బ్యాక్ ఐ సా వన్ ట్వీట్. టాయ్ స్టోరీ 5 ది ట్రైలర్ వస్తే ఒక ఆవిడ చిన్న లైక్ 17-year-old గర్ల్, షీ ట్వీటెడ్ సేయింగ్ దట్ ఇట్ సక్స్ బికాజ్ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను బ్రతికుండను. సినిమా జూన్లో వస్తుంది, నెక్స్ట్ జూన్లో. సో ఆ సినిమాకి ఒక క్వాలిటీ ఉంటుంది, దట్ సినిమా విల్ ఎగ్జిస్ట్ ఈవెన్ దో వీఆర్ గాన్ అనేది. దట్స్ స్టోరీస్ కీప్ ఎగ్జిస్టింగ్ అనమాట. కాలాలు మారిపోతూ ఉంటాయి, బట్ స్టిల్ వీ టాక్ అబౌట్ బీసీ కాలపు కథలు, ఆఫ్టర్ క్రైస్ట్ కథలు అని డివైడ్ చేసుకుంటూ కూడా మనం చెప్తా ఉంటాం, చూసారా? సో యాక్చువల్లీ వీ హ్యావెంట్ విట్నెస్డ్ ఎనీథింగ్. మనం బుక్లో చదువుకోవడం లేకపోతే పక్క వాళ్ళు మనకు చెప్పడమే తప్ప. బట్ దట్ స్టోరీ విల్ కీప్ ఆన్ గోయింగ్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్స్. యునో, an impactful story will go on and on and on.
అండ్ దట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇఫ్ యూ సీ ఇన్ సచ్ ఎ వే అనుకుంటే, ఎగ్జాగరేషన్ అనుకోకండి, బట్ ఇఫ్ యూ సీ ఫ్రమ్ రామాయణం టు ఎనీ అదర్ స్టోరీ దట్ వీ హర్డ్, దైవత్వం ఎంత ఉన్నా కూడా దాంట్లో బై ది ఎండ్ వీ connect to the screenplay or the story that is narrated or the glorifying of the characters that is there. The mass basically. The emotion, the high. ఉంటుంది ఆ స్టోరీ టెలింగ్. లార్డ్ ఆఫ్ ద రింగ్స్ అవనివ్వండి, ఇంకోటి అవనండి, మహాభారతం అవనివ్వండి, దాన్ని అంత గొప్ప కథలు అంటాం ఫస్ట్ మనం. సో స్టోరీ టెలింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. వీ కాంట్ సెపరేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ స్టోరీ టెలింగ్. అయితే దాని ఫామ్ మారుతూ ఉంటుంది. ఒకసారి థియేటర్ ప్లేస్ అంటే స్టేజ్ మీద ప్లే చేసేవారు, తర్వాత సినిమాలు చేస్తున్నారు, ఒకప్పుడు పుస్తకాలు రాసేవారు, ఇట్లా లేకపోతే హరికథలు చెప్పేవారు. షేప్ మారుతూ ఉంటుంది తప్ప స్టోరీ అది ఎసెన్షియల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ టు ఎగ్జిస్ట్. అందుకే అప్పుడు ఎర్లీ మ్యాన్స్లో కూడా దే టు డ్రా సంథింగ్ అండ్ కమ్యూనికేట్ స్టోరీ త్రూ దేర్ డ్రాయింగ్స్. సో స్టోరీ ఈజ్ ఆల్వేస్ దేర్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు బేసికల్లీ యమలోకం ఎలా ఉంటుందో మనం చూడలేదు కదా, అది చూపించింది సినిమానే. స్వర్గం కానివ్వండి, నరకం కానివ్వండి, ఇది రెడ్లీ స్కాట్ ఉన్నారు కదా, ఆయనది ఒక సూపర్ కోట్ ఉంటుంది అనమాట. ఆయనది నెపోలియన్ అనే మూవీ వచ్చింది రీసెంట్గా. వస్తే ఒక ఫ్రెంచ్ హిస్టారియన్ వచ్చేసి ఈ సినిమా అసలు చాలా చెత్త సినిమా, ఇది చాలా హిస్టారికలీ ఇనాక్యురేట్ అని అన్నాడు. అయితే రెడ్లీ స్కాట్, ఐఎమ్ జస్ట్ కోటింగ్ హిమ్, ఆ హిస్టరీ జరిగినప్పుడు నువ్వు ఉన్నావా, లేవుగా, దే షట్ ద ఫక్ అప్ అన్నాడు ఆయన. సో ఇట్ ఇస్ జస్ట్ ఏ జరిగిందో తెలియదు, వీఆర్ జస్ట్ ఉన్న వాటిని మన ఇంటర్ప్రిటేషన్, అది నా ఇంటర్ప్రిటేషన్ అని అన్నట్టు. బట్ మీరు ఇప్పుడు స్టోరీ టెల్లింగ్, వాట్ ఈస్ స్టోరీ టెల్లింగ్ టు యూ? ఇస్ ఇట్ అన్ ఎమోషన్ ఆర్ ఈస్ ఇట్ అ థాట్ దట్ యూ వాంట్ టు కమ్యూనికేట్ టు పీపుల్? ఈస్ దట్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ స్క్రిప్ట్స్? డెఫినెట్లీ ఇట్స్ a kind of emotion that we want to tell. ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ థాట్ని చెప్పాలని అనిపిస్తుంది న్యూక్లియర్గా. సో ఆ ఎమోషన్ ట్యాప్ చేయడానికి యూ నీడ్ టు బిల్డ్ ద వరల్డ్ అరౌండ్, రైట్? ఆర్ యూ నీడ్ టు సెటప్ ద ప్రిమైజ్ ఫర్ దట్. సో దట్ ప్రిమైజ్ విల్ బి ఆల్మోస్ట్, నేను తెలుగు సినిమాని చూసి సౌత్ ఇండియన్ సినిమాని చూసి పెరిగిన వాడిని కాబట్టి అది నాకు కొత్తగా నేర్పించాల్సిన విషయం కాదు. మేము మొదలెడతామే హీరో ఇంట్రడక్షన్ అనేది మనకు తెలిసిన స్టోరీ టెల్లింగ్. సో దట్స్ హౌ వి స్టార్ట్ టెల్లింగ్ ద స్టోరీస్. సో బై ది ఎండ్ ఆ న్యూక్లియర్ పాయింట్కి ఎలా రావాలనేది ఇదంతా మనం అల్లుకునే. సో మిస్ శెట్టి, మిస్ పాలిశెట్టిలో వాట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ అని మీరు చెప్తారు? ద థాట్ లైక్ ఆ న్యూక్లియర్ పాయింట్ అన్నారు కదా, ఈజ్ ఇట్ అబౌట్ కంపానియన్షిప్? డెఫినెట్లీ అబౌట్ లవ్ అండి. ద న్యూక్లియర్ పాయింట్ ఈస్ ఆల్ అబౌట్ లవ్. సో I met a person where she is not okay with the marriage, but she still wants to have a baby in her life. Right. Because nuclear-గా తను చూస్తుందంటే that bond which can be there forever. So fragility of bond is the soul of MSMP అనమాట. సో రిలేషన్షిప్స్ ఆర్ సో ఫ్రెజైల్, అది ఇరిగిపోతాయని భయంతో కూడా రిలేషన్షిప్స్ని అవాయిడ్ చేస్తూ ఏదైతే స్ట్రాంగ్ బాండ్ ఉంటుందో వేర్ వీ కెన్ బేర్ దేర్ పెయిన్. అర్థమైందా మీకు? ఒక తల్లి బిడ్డని ఎంత ఇదైనా కూడా భరించగలుగుతుంది. ఆ ఒక్క రిలేషన్షిప్పే స్ట్రాంగ్గా ఉందని దే ఆర్ జీరో డోయింగ్ ఆన్ వన్ పర్టికులర్ రిలేషన్షిప్. దట్ ఈస్ కన్సిడర్డ్ ద ప్యూరెస్ట్ అది కదా. సో నాకు అది వావ్ అనిపించింది. యూనో వాట్, ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా? జస్ట్ బికాస్ రిలేషన్షిప్స్ ఆర్ ఫ్రెజైల్ దే డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద రిలేషన్షిప్స్ అని, యూనో. సో దట్స్ వెన్ ఐ థాట్ ఆ ఫ్రెజాలిటీని చెప్తూ అలాంటి అమ్మాయికి ఎలాంటి పర్సన్ వస్తే ఆమె మారుతుంది అనేది ఒక కథ. అది మళ్ళీ ప్లాట్ లైన్ కలిపాము. దిస్ ఇస్ ద సోల్ అండ్ దట్స్ సోల్ అండ్ ప్లాట్ లైన్ ఆర్ డిఫరెంట్ ఆల్వేస్. సో ఇందులో కూడా అదేనా? ఇది కూడా ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఓన్లీ, నో? బై ది ఎండ్ ఇట్స్ అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్. ఏంటి మీరు స్క్రిప్ట్ ఇచ్చారా అందరికి? అందరూ ఇంటర్వ్యూస్ లో ఈ పదం తిరిగి వాడుతుంటారు. బీడ్ రామ్, బీడ్ భాగ్యశ్రీ, బీడ్ ఉపేంద్ర. We discussed about it a lot and స్టోరీ అందరికి నరేట్ చేస్తాం, వాళ్ళ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఆ డిస్కషన్లో డెఫినెట్గా అన్కండిషనల్ లవ్ అని
అనే వర్డ్ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి అందరి ఇంటర్వ్యూలో ఒక ఇంటర్వ్యూలో కనీసం 10 సార్లు అటు వస్తుంది ఆ వర్డ్. సో దీన్ని అగైన్ ఇది సోలో, ఇది కోర్ పాయింట్. ప్లాట్ ఎలా అల్లుతారు దానికి? బికాస్ దెర్ ఆర్ మెనీ వేస్, మెనీ డైరెక్షన్స్ టు గో ఇన్ కదా. యా అన్కండిషనల్ లవ్ అనేది చూశాను. దాంట్లో ఒక పిచ్చితనం, ఒక ఇన్నోసెన్స్, ఒక మూర్ఖత్వం, ఒక ప్యూరిటీ అన్నీ ఉన్నాయి దాంట్లో. సో ఆ పర్టికులర్ అన్కండిషనల్ లవ్ అనే ఈ రిలేషన్షిప్లో చూసిన దాంట్లో అవన్నీ డైమెన్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలని అనిపించింది. దాంట్లో ఒక కథ కనిపించింది. అయితే ప్లాట్ వచ్చి ఇట్స్ అబౌట్ ఎ ఫ్యాన్ కదా. సో హూ షుడ్ నో అబౌట్ ఎ ఫ్యాన్? ద స్టార్, ది ఐడల్. ది ఐడియల్. వాట్ ఇఫ్ ద ఐడియల్ హిమ్సెల్ఫ్ స్టార్ట్ నోయింగ్ అబౌట్ హిస్ ఓన్ ఫ్యాన్ హూ ఇస్ వెరీ స్పెషల్? వాడి గురించి తెలుసుకుంటాం అనేది కథ అనుకుంటే ఆ కథ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాట్ హీ కెన్ టేక్ బ్యాక్ ఫ్రమ్ ద స్టోరీ. అగైన్ ఐఎమ్ కమింగ్ డౌన్ టు ద స్టోరీ బ్యాక్. ఈ ప్లాట్ లైన్ అనేది ఒకటి వచ్చేసాక మీరు ఐ థింక్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు 12th డేనో 13th డేనో నాకు క్రాక్ అయింది, స్క్రీన్ ప్లే అప్పటిదాకా నాకు క్రాక్ అవ్వలేదు అని. లైక్ రివీల్ చేయకుండా చెప్పగలుగుతారా ఏ వేటితో దేంతో మీరు స్ట్రగుల్ అయ్యారనేది? స్క్రీన్ ప్లే బేసిక్గా చాలా నేను ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ కథ రాసేసుకున్నా. అంటే ఇతను ఇక్కడ పుట్టాడు, ఇలా వెళ్ళాడు, ఇందుకు ఫ్యాన్ అయ్యాడు, XYZ, దట్స్ హిస్ గ్రోత్, దిస్ వేర్ ఇట్ ఈస్ అనేది ఒక లైన్ అతని లైఫ్ రాసేసుకున్నా. ఇతని లైఫ్ చెప్పడానికి నాకు దారి దొరకట్లే. ఎటు చూసినా చాలా బోరింగ్ స్టోరీలా అనిపిస్తుంది. అంటే మైట్ బి హార్ష్ బట్ యూనో స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పటికి వేగ్గా ఐడియా లాగా ఉన్నప్పుడు ఎటు చూసినా ఒక డెడ్ ఎండ్ దొరుకుతుంది. ఏంటి ఇక్కడికి ఇలా వెళ్ళి ఇక్కడికే ఆగిపోతుంది, ఇలా చెప్తే ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇలా అనే ఒక ఇది ఉంది. సో దట్స్ వెన్ ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ఎ థాట్ హౌ దిస్ స్టోరీ హ్యావ్ టు బి టోల్డ్ ఇన్ ఎ నాన్ లీనియర్ ఫ్యాషన్, in an organic way, without any confusion and stuff like that. Which character should tell what part of his life, and how it will also give an screenplay intriguing elements. So when I was able to crack that, then I thought this is a beautiful story to tell. ఇక్కడ నాకు ఒక డౌట్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ నేనింతేల్లో ఒక సబ్ప్లాట్ ఒకటి ఉంటుంది. ఒక సబ్ప్లాట్ ఒకడు భయంకరమైన ఫ్యాన్, ఒకడు మైండ్లెస్ గా వాడు ఏ లెవెల్కి వెళ్ళిపోతాడు. ఆల్రెడీ మన అందరికి తెలిసిన వాటిని దాటి డిడ్ యు గెట్ ఎ డ్రామాటిక్ యాంగిల్ అని ఎక్స్ప్లోర్ చేయడానికి వీటన్నిటిని దాటి? బికాస్ ద సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇస్ డిఫరెంట్, యునో. బిసైడ్స్ ఈ అన్కండిషనల్ లవ్ ద్వారా ఒక మనిషి ఏం అవ్వచ్చు అనే ఒక కథ ఉండొచ్చు. అది పాజిటివా నెగిటివా అది మీరు చూడాలి. ఓకే, అది చూడాలి డెఫినెట్గా. That is the crux of the story, you know. The what you call the central force of the story anamata. Cumulatively any effects will zero down to that point where you know you will feel meaningful, you saw a meaningful film altogether. Okay, so ivanta this is like a paint on a building. Okay. And you know why we built that building, the purpose of the building, when you enter the hall you'll know it. Atla. ఓకే, నవ్ ఐఎమ్ వెరీ క్యూరియస్. ఎందుకంటే మీరు అన్నదాన్ని బట్టి ఆలోచిస్తుంటే ఇటు వెళ్ళొచ్చు అటు వెళ్ళొచ్చు. ఒక ఫ్యాన్ ఒకరి మీద ప్రేమ అనేది ఇట్ కెన్ మేక్ యూ హూ యూ ఆర్, ఇట్ కెన్ ఆల్సో డెస్ట్రాయ్ యూ. సో ఆ యాంగిల్లో ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ అంతకు మించి కూడా చెప్పాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు సైడ్స్ ఏమన్నాయో ఇది ఎవ్రీబడి నోస్ ఇట్ అనే నేను ఇంకా అనుకుంటున్నాను. ఓకే, ఇది కూడా తెలుసు అందరికి. అంటే ఇది అంతకు మించే ఉంటుంది కథలో. అంటే నేను అనేది నా ఉద్దేశం సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై ది ఎండ్ వాట్ యూ వాంట్ టు సే అనేది ఇంతకు మించి ఉంటుంది. ఆ ఇంతకు మించి ఏదైతే ఉంటుంది అంటున్నానో అది విచ్ ఇస్ వెరీ రిలవెంట్ టుడే, టుమారో అండ్ ఎవర్. వెరీ వెరీ రిలవెంట్, విచ్ ఇస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫ్యాన్ స్టార్ ఈ గోల్ అంతా పక్కన పెట్టేసి కూడా ఆ పాయింట్ రిలవెంట్. అది చెప్పడానికి వీళ్ళ యొక్క రిలేషన్షిప్ హెల్ప్ అయింది. ఆ పాయింట్ సెంట్రల్ పాయింట్ చెప్పడానికి వీళ్ళ రిలేషన్షిప్ హెల్ప్ అయింది అనమాట. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో డస్ ఇట్ గో బియాండ్ అ స్టార్ అండ్ ఫ్యాన్ ఆర్ ఈజ్ ఇట్ లైక్ అ హ్యూమన్ పాయింట్? ఇట్స్ ఎ హ్యూమన్ పాయింట్. ఓకే,
సో ఇట్ గోస్ బియాండ్ ది ఎక్స్పాన్స్ ఆఫ్ సినిమా సినిమా అండ్ ఫ్యానిజం. ఓకే. సో అప్పుడు ఆ పాయింట్ తెలిసిన తర్వాత ఇది స్టార్ హీరో కథ అనేది మీకే అనిపించకపోవచ్చు, ఇది మీ గురించి మీ కథ అనిపిస్తుంది. ఓకే ఓకే, నౌ ఇట్స్ వెరీ ఎగ్జైటింగ్. కృష్ణవంశీ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు? నాకు భయం వేసింది ఫస్ట్, ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూసాం కాబట్టి ఆయన స్టైల్ ఆఫ్ వర్క్, ఆయన ఇంటెన్సిటీ ఆఫ్ వర్క్ చూసినప్పుడు మనం ఇవన్నీ చేయలేమబ్బా, ఆయన ఇన్స్టెంట్గా కుక్ చేయటం కానీ రాస్తాం కానీ యాక్టర్స్ కమ్యూనికేట్ చేయడం, ఇట్స్ టూ ఓవర్వెల్మింగ్ ఫర్ మీ, అంటే ఐ కాంట్ హ్యాండిల్ ఇట్. సో ఐ కేమ్ అవుట్ ఆఫ్, అందుకని ఆ తర్వాత కూడా నేను యాక్చువల్ సినిమా అసిస్టెంట్గా చేయలేదు. ఒక్కటేగా చేసింది? మొగుడు ఒకటేనా? మొగుడు అండ్ దాని ముందు బావా అని ఒక ఫిల్మ్ చేశాను. ఓ సిద్ధార్థ్, రైట్ రైట్ రైట్. ఓకే. ఆ 2 సినిమాలు చేశాను అండ్ దెన్ ఐ స్టాప్ వర్కింగ్ యాజ్ అన్ ఏడీ. సో నేను ఏదో డెమో షూట్ అది చేసి నాకేం వచ్చో తెలుసుకుందాం, ఎందుకంటే వాళ్ళని చూస్తే ఏం తెలియట్లే. ఎవ్రీబడీస్ ఎక్స్ప్రెషన్ ఈజ్ యూనిక్ కదండి. సో ఇప్పుడు నా లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, కృష్ణవంశీ గారి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, మీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, ఫిల్మ్ మేకింగ్ ఈజ్ అ లాంగ్వేజ్. డైరెక్టర్స్ లాంగ్వేజే సినిమా. ఆడి షార్ట్ డివిజన్ నుంచి, ఆడి డైలాగ్ మాడ్యులేషన్ నుంచి, ఆడి క్యారెక్టర్స్ కానీ అంతా కూడా పుట్ టుగెదర్ ఇట్స్ అ లాంగ్వేజ్ ఆఫ్ ఎ డైరెక్టర్. సో ఎవ్రీబడీస్ లాంగ్వేజ్, మన వాయిస్ మనం పట్టుకోవడం తప్ప మనం ఏం చేయలేం. మీ లాంగ్వేజ్ ఇది అని ఎలా ఐడెంటిఫై చేసుకున్నారు? తెలీదు నాకు కూడా. ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు డూ వాట్ ఎవర్ ఐ నో. మనకి ఏది ఇష్టపడుతున్నామో మేబీ అది ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ థాట్ వచ్చినప్పుడు యూ కైండ్ ఆఫ్ 3-4 లేయర్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ ఆర్టిస్టిక్ యాంగిల్, ఎకనామికల్గా కూడా వర్క్ అవుతూ ఉంటుంది. ఇది ఈ స్టోరీ ఎవరు చెప్పలే, మనం చెప్తే ఇలా ఉంటుంది, ఇది ఈ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి అపీల్ అవుతుంది, అవి కూడా వస్తాయి. అది వన్ సైడ్ ఆఫ్ ఇట్. ద అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ఇట్స్ యూనిక్, ద సోల్ ఈజ్ సో బ్యూటిఫుల్ అండ్ రిలేటబుల్గా ఉంది అనేది ఒక సైడ్ ఆఫ్ ఇట్ ఉంటుంది. అండ్ నేను ఇదే చెప్పగలనా ఇంకేమన్నా చెప్పగలమా అనేది ఓవర్ ది పీరియడ్ తెలుస్తూ ఉంటుంది. అది ఆడియన్స్కి వదిలేస్తే ఆ పనిలో బెటర్. అంటే ఇది చేయగలుగుతాం అని మనం ఎలా చెప్పగలం? అగైన్ మనం ఇంకో కథ రాస్తూ ఉంటాం, అది దాంట్లో కూడా ఆ కథలో కూడా యూనిక్నెస్ ఎక్కడుంది, స్క్రీన్ ప్లే బాగుందా లేదా, డైలాగ్స్ బాగున్నాయా లేవా, ఇది కాస్ట్ పెడితే బాగుంటుందా లేదా, ఇట్లాగే మన మైండ్ పనిచేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్త పాయింట్స్తో రావడం ఛాలెంజ్గా ఉందా? అంటే యాక్చువల్లీ దట్స్ గుడ్ అండి. అంటే హాఫ్ వే వీఆర్ విన్నింగ్ ఉన్నట్టు. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి కదా. అది విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తావా, గ్రాండ్, ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ కానీ ఇవన్నీ ఇట్స్ ఆల్ ఎక్స్పీరియన్స్. ఏదో ఒక ఎక్స్పీరియన్స్, ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి ఆడియన్స్కి థియేటర్ రావడానికి. రైట్. సో నేను ఇప్పుడు ఈ సినిమా ద్వారా మేమేం చెప్దాం అనుకుంటున్నామంటే, మీరు ఒక కొత్త కథని విట్నెస్ చేస్తారు అనే ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తున్నా. మిమ్మల్ని మీరు కనెక్ట్ అవుతారు సినిమాలో, మీరు ఫీల్ అవుతారు. అదే నేను అంటున్నాను కదా, ఆ ఓ పర్టికులర్ ఎమోషన్కి లోన్ అవుతారు మీరు. అది బాధ కాదు, లేకపోతే ఆనందం కాదు, అగ్రెషన్ కాదు. యూ ఫీల్ ఎనర్జైజ్డ్, but at the same time you will have tears on your eyes. So that's something very touching గా అనిపిస్తుంది. But you will feel like, man, come on, let's go అని అది వస్తుంది. Is it a happy ending? Of course. ఓకే ఓకే. డార్క్ అంతా కాదు కదా? కాదు. ఇందాక మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మాట్లాడుతూ, లైక్ ఒక్కటి అని నేను చెప్పలేను, దేర్ హ్యావ్ బీన్ ఫేజెస్ అని చెప్పి. అది డిస్క్రైబ్ చేయగలుగుతారా? డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫర్ యూ. మేబీ ఇట్ కెన్ బీ ఫిల్మ్స్, ఇట్ కెన్ బీ ఫిల్మ్ మేకర్స్. మీరు ఫిల్మ్ మేకింగ్ అనేది ఎలా నేర్చుకున్నారు? లైక్ మీ జర్నీ ఎలా ఉంది? ఇప్పుడు నేను కూడా ఒక స్టార్ని అడ్మైర్ చేసేవాళ్ళం సినిమా ఇష్టపడినప్పుడు. సో ఫస్ట్ నేను రాసిన సీన్స్ అన్నీ కూడా ఈ స్టార్ ఇంట్రడక్షన్ సీన్ మాత్రమే రాశాను. ఓకే, అందరిలాగా ఇప్పుడు మా హీరో ఎలా ఎంటర్ అవుతాడు, స్మోక్లో నుంచి వస్తాడు, ఎవరది? సో మీ నేమ్తో ఏమన్నా రిలేటెడ్ ఉందా? లేదు. ఓకే. మై మదర్ ఈజ్ అ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు యాక్చువల్లీ. అంటే మా మదర్ థియేటర్లో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, ఐ వాజ్ ఇన్ ద వూమ్ ఇట్ సిమ్స్, షీ ఈజ్ అ ఫిల్మ్ బఫ్, ఈ సినిమా చూస్తుందంట.
సో ఆ సినిమాలో ఆయన చిన్న పిల్లాడి క్యారెక్టర్ ఏదో సంథింగ్ లైక్ దట్. సో చూసి మా అబ్బాయి ఇలా ఉండాలని ఏదో ఉంటుంది కదా వాళ్ళకి. యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకున్నా మీ ఇంట్లో పేరెంట్స్ ఏమైనా ఫ్యానా అని, కానీ చాలా క్లీషేగా ఉంటుంది. నేను ఆ క్వశ్చన్ అవాయిడ్ చేసా. గ్లాడ్ దట్ మీరే ఇప్పుడు చెప్పారు. సో అలానే పెట్టారా దాని గురించి పెట్టారా అది తెలీదు, ఎందుకంటే మళ్ళీ ఆ జాతకం అవన్నీ ఉంటాయి కదా. మై బ్రదర్స్ నేమ్ ఇస్ అన్వేష్ బాబు. సో ఇట్ ఈస్ ఆల్సో స్లైట్లీ derived ఫ్రమ్ హిజ్ నేమ్ అండ్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ హర్ వాచింగ్ ఫిలిం. అదే వెన్ సిబ్లింగ్స్ ఉన్నప్పుడు కొంచెం రెప్లికా ఉండాలని అనుకుంటారు కదా, అది. అండ్ మై నేమ్ హ్యాస్ టు స్టార్ట్ ఆన్ మా అనేదో స్టార్ట్ అవ్వాలంటే. సో అట్లా. సో దట్స్ ద లేటర్ పార్ట్. మీ హీరోకి ఇంట్రొడక్షన్ సీన్ రాయడం. నేను పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ రాసేవాడిని. సో అప్పుడు విపరీతంగా ఉండేది కదా వైబ్. సో ఇలా ఉండాలి, ఆయన వాక్ ఇలా ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఇవే ఉండే మన థాట్స్ అన్నీ. బట్ హీరో ఇంట్రో సీన్ ఈస్ లైక్, ఒక హీరో ఇంట్రడక్షన్ సీన్ అనేది థియేటర్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జాయ్స్ కదా అది. అంతే, థియేటర్లో హీరో ఇంట్రో సీన్ అంటే ఒక టైటిల్ కార్డ్ పడినప్పుడు ఒక హై ఇంట్రో వచ్చినప్పుడు అదొక అంతే, అదొక సెపరేట్ సెగ్మెంట్. సో అది అక్కడ స్టార్ట్ అయ్యాను అంటున్నాను. అండ్ ఫ్రమ్ దేర్ ఒక స్టోరీ చెప్పాలి, ఒక టాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఇప్పుడు యూనో టోటాలిటీలో ఇట్ షుడ్ లుక్ లైక్ ఎ స్టోరీ అనే దగ్గరికి ఎవాల్వ్ అవడానికి మధ్యలో చాలామంది సినిమాలు చూసి, డైరెక్టర్స్ ఫిలిమ్స్ లైక్ హాలీవుడ్ సినిమాల కన్నా కూడా ఎక్కువ మణిరత్నం గారి సినిమాలు, కృష్ణవంశీ గారి సినిమాలు, వాళ్ళ సినిమాలకి చాలా ఇంపాక్ట్ ఉండేది మన మీద. దట్స్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఐ వాంట్. ఇప్పుడు నాకు అప్పట్లో దిల్ చాతా హై వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, రంగ్ దే బసంతి వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. సో ఆ సినిమాలు కూడా అనమాట అది విపరీతంగా మూవ్ అయిపోయాడిని. అది అలాంటి సినిమాలు చూస్తే నాకు ఒక రకమైన 2-3 days అదే వైబ్లో ఉండేవాడు. సో సో దెన్ ఐ అండర్స్టూడ్ దట్స్ వాట్ ఐ లైక్ అబౌట్ సినిమా అని. సో స్లోగా ట్రాన్స్ అది ఇచ్చే ఫీలింగ్ బేసికలీ, ఫీలింగ్ దట్స్ ద సిమిలర్ ఇంపాక్ట్ దట్ ఐ వాంట్ టు క్రియేట్ త్రూ మై వర్క్. సో అది నెక్స్ట్ ట్రాన్సిషన్. సో దెన్ ఫైండింగ్ మై స్టోరీస్ అన్నప్పుడు ఇట్స్ ఆల్ కమ్స్ త్రూ మై ఎక్స్పీరియన్సెస్. నాకు ఒక సంఘటన మీద ఒక ఒపీనియన్ రావటం, ఆ ఒపీనియన్ మీద డిబేటు, ఆ డిబేట్లో ఒక కథ కనిపించటం, దాన్ని ఎక్స్పాండ్ చేయటం. దట్స్ మై వే ఆఫ్. బట్ టెల్ మీ సంథింగ్, వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ హీరో ఇంట్రో సీన్స్ లైక్ గుర్తుండిపోయినాయి? ఖుషి, యా దట్ కోల్కతాలో ఉంటుంది, క్రేజీ. ఇంకోటి ఏంటి పర్టికులర్ చెప్పలేకపోతుంది. బాలు గుర్తుందా? తనికెళ్ళ బర్రి గారు డప్పు కొడుతూ ఒక ధైర్యవంతుడు వస్తాడు అన్నప్పుడు ఈ మధ్యన బాగుంటున్నాయి, ఇంకా బాగుంటున్నాయి హీరో ఇంట్రడక్షన్. నాకైతే అప్పుడు 2000 ఏమో మరి చిన్నప్పుడు చూసి చాలా సార్లు చూసి, చిన్నప్పుడు ఇన్నసెన్స్ ఉంటుంది కదా మనకి, అది చూసిన గుర్తుండిపోయి ఇప్పుడు ఉండే ఎందుకు నాకు అంత కిక్కి. మీకు నేను ఫస్ట్ చిన్నప్పుడు నాకు గుర్తున్న సినిమా అంటే 2 చూశాను నేను చిన్నప్పుడు. మా కజిన్స్ ఎవరిదో ఒక థియేటర్ ఉండేది వాళ్ళకి, వెరీ లక్కీ సినిమా థియేటర్ ఉండేది. కానీ అంటే మేము ఎప్పుడు వెళ్ళాం కదా వాళ్ళ ఇంటికి, ఎప్పుడు హాలిడేస్కి ఒక 2 days అక్కడ ఉన్నాం. ఉంటే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాళ్ళ థియేటర్ అనమాట. ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ లైక్. సో ఎక్కడ భీమవరమా? కాదు, దానికన్నా ఇంకా సబ్ టౌన్లో. ఓకే. సో మా అక్కే అక్కడ, మా బావగారు వాళ్ళ ఇల్లు. సో నేను ఆ థియేటర్కి వెళ్తాను, చిన్న పిల్లలు అనమాట, నాట్ ఈవెన్. అక్కడ నేను థియేటర్లో కూర్చుని ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను నేను. చూస్తే ఇదేంటి స్క్రీన్ మీద మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎలా వచ్చేస్తున్నారు దాని మీదకి, వెంటనే బట్టలు మార్చుకుని వచ్చేస్తున్నారు ఏంటి, ఎక్కడికి వెళ్ళి మార్చుకుంటున్నారు, ఇది ట్రాన్స్. నాకు చాలా నాళ్ళు అదే ఇమాజినేషన్లో ఉండేను. హౌ డిడ్ దే చేంజ్ ద డ్రెస్, లాజిక్కే అర్థం కావట్లేదే అనుకో. చాలా నోబడి అడ్రెస్డ్ ఇట్ అండ్ ఐ వెంట్ ఆన్ థింకింగ్ అబౌట్ ఇట్ really for years. It's not exaggeration. Maybe I didn't share with anybody. That is always there in my deja vu లాగా కల్లో కూడా లేచి వాళ్ళు ఎలా బట్టలు మార్చుకొచ్చారా అనుకునేవాడిని. అండ్ దెన్ మై నెక్స్ట్ ఫిలిం దట్ ఐ రిమెంబర్ ఇస్ నెంబర్ 1, కృష్ణ గారిది. అప్పుడు ఫస్ట్ ఇంట్రో అదేదో పాట ఉండేది మీకు గుర్తుంటే, ఏదో పాట, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, కానీ క్రేజీ సాంగ్ ఒకటి ఉండేది దాంట్లో. ఓకే. ఇంకా అదే హీరోయిజం అనుకునేవాడిని.
భీమవరంలో పెరిగారు కదా, Yeah, yeah, yeah. వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ థియేటర్ ఎక్స్పీరియన్స్? లైక్ నాకు చాలా ఇష్టం, మై మదర్ ఈస్ ఫ్రమ్ కాకినాడ, అండ్ ఆవిడ చెప్తూ ఉండేవాళ్ళు మా కాకినాడలో థియేటర్ వీధి అని ఒకటి ఉండేది. లైక్ అందులో వెళ్తే లైక్ ఆ వీధిలో అన్ని థియేటర్స్ ఉంటాయి. లైక్ లిటరల్లీ 2-3 days బ్యాక్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు, అరే అసలు ఏం లేవురా ఆ వీధిలో, అన్ని కాంప్లెక్స్లు అయిపోయాయి అని చెప్పి. బట్ నాకు ఎప్పుడైతే ఇవన్నీ విన్నానో అప్పటి నుంచి నాకు స్మాల్ టౌన్స్, అక్కడ సింగిల్ స్క్రీన్, ఆ కల్చర్ మీద నాకు చాలా ఇష్టం అనమాట. బట్ సంభవం నేను అది పెద్ద ఎక్స్ప్లోర్ చేయలే. సో మీరు చెప్పండి, భీమవరంలో ఆ థియేటర్ కల్చర్. నాకు హానెస్ట్గా అండి భీమవరంలో చూశాను కానీ సినిమాలు, నాకు భీమవరం కన్నా నాకు గుర్తుండేది మా మదర్స్ హోమ్ టౌన్ అత్తిలి అని పక్కన. ఓకే. సో హాలిడేస్కి యూజువల్లీ మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తాం, హాలిడేస్కి వెళ్తాం అంతే కదా. సో అక్కడ ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది. సో మా తాతయ్య గారు జస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ కల్చర్ ఏంటంటే థియేటర్ బయట ఒక స్టాండ్ లాగా ఉండేది, బెంచెస్ అవి అలా ఉండి. ఓకే. వాళ్ళంతా దే వర్ డూయింగ్ సమ్ బిజినెస్. సో ఈవినింగ్ అయితే అక్కడ పెద్దవాళ్ళు అందరూ అక్కడ కూర్చుని ఇవాళ మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోవడం, దట్ వాజ్ ఎ యూజువల్ థింగ్. సో యూ జస్ట్ గో దేర్, తాతయ్య ఉంటారు, ఆయన జేబులో 10 రూపాయలు ఇస్తారు, మనం వెళ్ళి టికెట్, రే టికెట్ ఎవరా మా ఆవిడ వచ్చాడంటే వెళ్ళి లోపలికి వెళ్ళి కూర్చోవడం. సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నేను ఎక్కువ సింగిల్ స్క్రీన్స్ ఎంజాయ్ చేసింది ఆ ఊర్లో అనమాట. సో రెస్ట్రిక్షన్ ఉండేది కాదు. మా ఇక్కడ ఎందుకో మరి మన స్కూల్కి వెళ్ళడం వల్ల ఆ టైమింగ్స్ కుదరకపోవడం, సంథింగ్ లైక్ దట్. అది హాలిడేస్ కాబట్టి ఫుల్ ఫ్రీడమ్. 6 o'clockకి వెళ్ళి 9 o'clock రావచ్చు, కజిన్స్ ఉంటారు చుట్టూరు, సెక్యూర్గా అనిపించేది. వి జస్ట్ హ్యావ్ టు, అది చాలా బాగుండేది. అక్కడ ఏ సినిమా పెడితే ఆ సినిమా చూసారు, 2-3 సార్లు చూసేవాళ్ళు అట్లా. బట్ గుర్తున్నాయా లైక్ ఈ సినిమాలు థియేటర్లో చూసినప్పుడు కొన్ని సీన్లు గుర్తు, లైక్ అంటారు కదా కొన్ని ఇమేజెస్ గుర్తుండిపోతాయి అని, అట్లా లైక్ అట్లీస్ట్ టీనేజ్ ఆ టైంలో? అప్పుడు చిరంజీవి గారు అన్నీ ఇవి వచ్చేసినాయి కదా, మనం పెద్దోళ్ళు అయిపోయాక. చెప్తున్నా కదా రంగ్ దే బసంతి థియేటర్లో చూసారా రంగ్ దే బసంతి? ఓకే. అది వైజాగ్. నేను అప్పటికి మై పేరెంట్స్ షిఫ్టెడ్ టు వైజాగ్, సో నేను వైజాగ్లో పెరిగాను ఎక్కువ. సో మై కజిన్స్ యూజ్డ్ టు బి దేర్, మై బ్రదర్. సో వాళ్ళ డాక్టర్స్ అనమాట, వాళ్ళు MBBS చదువుకుంటూ ఉండేవారు ఏయులో. సో వాళ్ళ రూమ్కి వెళ్తే ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకోవడం, ఎప్పుడు పెడితే అప్పుడు బీచ్కి వెళ్ళటం. ఏంట్రా ఇంత క్రేజీగా ఉంటున్నారు వీళ్ళు. అప్పుడు వాళ్ళు ధర్నాలు చేసేవారు, ఆ యూనివర్సిటీ ఏదో లీడరు గొడవలు అలాంటివి కూడా చేస్తుండే. వాళ్ళు ఎంత వెర్స్టైల్గా ఉంటున్నారు ఏంటి అనుకుని వాళ్ళు ఎప్పుడు నన్ను అవాయిడ్ చేసేవారు. చిన్నపిల్లోడే ఎందుకులే లైట్ అన్నట్టు. 1 fine day వాళ్ళకి ఎందుకో ఏంటి కనుకరించారనమాట నా మీద. సరేరా నువ్వు కూడా రా, సెకండ్ షోకి వెళ్తున్నావు అని చెప్పి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే దట్ ఫిలిం ఇస్ రంగ్ దే బసంతి ఆర్ దిల్ చాతే హై. ఆ క్యారెక్టర్స్ చూస్తుంటే వీళ్ళలాగే అనిపించారు ఒక్కొక్కడు. రైట్. వాళ్ళు పిచ్చి పిచ్చిగా బట్టలు వేసేసుకుంటున్నారు, వీళ్ళు బీచ్లకి వెళ్ళిపోతున్నారు, బైక్లకి వెళ్తున్నారు, నైట్లు తిరుగుతున్నారు. ఏమో దిల్ చాతే ఇస్ నథింగ్ బట్ దీస్ పీపుల్ ఓన్లీనో. అక్షయ్ ఖన్నా లాగా ఒక అతను కూడా అలా బాల్డెడ్ వేసుకుని అలా ఉండేవాడు. ఏంటి సో రిలేటబుల్గా అనిపించి ఇంకా అదొక ట్రిప్లో తిరిగాను దిల్ చాతే ఇవన్నీ. సో ఐ లాస్ట్ సమ్వేర్, బట్ యా సినిమా అవన్నీ సినిమా ఎక్స్పీరియన్సెస్. అది అంటారు కదా అప్పట్లో దిల్ చాతా హై అండ్ రంగ్ దే బసంతి కల్చరలీ సిగ్నిఫికెంట్ సినిమాలు. ఎందుకు అంటే అప్పుడు ఇండియా ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. లైక్ 90s నుంచి 2000sకి మనకు అప్పుడప్పుడే టెక్నాలజీ రావడం, అప్పుడే IT బూమ్ అనేది ఒకటి రావడం వల్ల ఈ 2 సినిమాలు ఆ యూత్ ఉన్న ఆస్పిరేషన్ని, యాంగ్స్ట్ని సూపర్గా క్యాప్చర్ చేశాయని చెప్పి ఈ 2 సినిమాలకి ఆ క్రెడిట్ వస్తుంటుంది అనమాట. అందుకే సినిమా అనేది నాకు ఆ రకంగా కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. లైక్ ఆ టైంని అవి సూపర్ గా క్యాప్చర్, మ్యూజిక్ క్రేజీ ఉండేది అసలు. మొన్న రంగ్ దే బసంతి దిల్ చాతా హై మొన్న రిలీజ్ అయితే కూడా జనాలు ఎగబడి వెళ్ళారు వాటికి. వన్ ఆఫ్ ఎ కైండ్ ఫిల్మ్స్ కదా. బట్ టెల్ మీ సంథింగ్, ఇప్పుడు మీరు సినిమాని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు, యు ఆర్ ఎక్స్పోజ్ టు అంతకు ముందు ఉండేదానికంటే ఇప్పుడు సినిమా యొక్క నిట్టి గ్రిటీస్కి ఎక్స్పోజ్ అయిపోయారు కదా. మనం ఎంతైతే మ్యాజిక్, ఓ వావ్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది అనుకుంటామో, రియాలిటీ అనేది కొంచెం దాంట్లో ఉండే డార్క్ సైడ్ అవన్నీ కూడా డిఫికల్ట్ సైడ్ కూడా కనిపిస్తుంది కదా. ఇప్పటికే సినిమాల్ని ఎంజాయ్ చేయగలుగుతున్నారా యాజ్ అన్ ఆడియన్స్? డెఫినెట్గా అండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ సినిమా. యాజ్ యూ సెడ్, ఇట్ మైట్ గో అదర్ సైడ్ ఆల్సో.
ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. లైక్ సింగర్ తన వాయిస్ని సేవ్ చేసుకుంటాడు, హాట్ వాటర్ తాగుతాడు పొద్దున్న లేస్తే. అట్లాగే మ్యూజిషియన్స్ డీజే సౌండ్ ఉన్న దగ్గరికి వెళ్ళరు, దే డోంట్ వాంట్ టు గెట్ స్పాయిల్డ్ బికాజ్ వాళ్ళ ఇయర్ డ్రమ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది ఫుల్ సౌండ్ ఉన్న దగ్గరికి వెళ్ళరు. సో అట్లా యాజ్ ఫిల్మ్ మేకర్స్ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ దట్ వర్జినిటీ ఇన్ అస్, ద ఇన్నసెన్స్ టువర్డ్స్ వాట్ వీ లైక్. అండ్ అది ఎట్లా ప్రొటెక్ట్ అవుతుంది అని అంటే, ఎక్కడో దగ్గర మళ్ళీ హ్యావింగ్ సెడ్ దట్ అన్ని పక్కన పెట్టి ఒక మంచి సినిమా చూస్తాం చూసారా, అది తప్పని రిఫ్రెష్ మూడ్ వచ్చేస్తుంది. ఎస్ రా, ఆ రోజు నువ్వు యుల్ ఫీల్ సంథింగ్ వెరీ హ్యూమన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ యుల్ ఫీల్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్ ఆ మినిట్లో అయితే. అబ్సల్యూట్లీ. అంటే నేను ఫ్రైడే ప్రతి సినిమా చూస్తుంటాను కదా, అండ్ యూ నో 90% ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ సో గుడ్. 10% ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ గుడ్, బట్ 90% ఫిల్మ్స్ అంటే ఓకే, కొన్ని ఓకే ఉంటాయి, బట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయవు కదా. సో విసుగు వచ్చేస్తుంది ఒక పాయింట్ తర్వాత. అండ్ సడన్లీ యూ విల్ సీ వన్ ఫిల్మ్, ఒక్క సినిమా చూసినప్పుడు యూ విల్ బి లైక్, అమ్మ ఇందుకురా నాకు సినిమాల మీద నాకు ప్రేమ అనేది ఇందుకు పుట్టింది అని మనకి రివైవ్ చేస్తాయి. అట్లా నాకు కనీసం నెలకు ఒక సినిమా చూడాలి, తగిలితే బాగుంటుంది. బట్ థ్యాంక్ఫుల్లీ వస్తున్నాయి, థ్యాంక్ఫుల్లీ మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. అంటే సినిమా ఆడడానికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయండి. ఒక కలెక్టివ్ టీము, ఒక లైన్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉన్న టీము అసోసియేట్ అవటం అనేది అది మన చేతిలో ఉన్న పని కాదు. ఇట్ షుడ్ హ్యాపెన్ అన్నప్పుడు ఎవరికి వదిలేస్తాం మనకు తెలియదు. బట్ మీ రైటింగ్ ప్రాసెస్లో మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎంత పెడతారు, ఆర్ లేకపోతే మీరు ఇప్పుడు తీసుకుంటున్న కథలో మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని డిమాండ్ చేస్తున్నాయా, ఆ స్పేస్ ఇస్తున్నాయా మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ని దాంట్లో పెట్టడానికి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు మిస్టర్ పాలి శెట్టి సినిమాలో అన్నిటికంటే నాకు నచ్చిన సీన్ లాస్ట్లో మురళీ శర్మ తనతో మాట్లాడేది, వాళ్ళ నాన్న వాళ్ళ రోడ్డు మీద నైట్ మాట్లాడుకుంటారు కదా. నాకు మిగిలిన సినిమా అక్కడ క్యారెక్టర్ మారుతుంది కదా, లైక్ సినిమా అంతా నాకు ఒక లెవెల్ అయితే, ఆ సీన్ మాత్రం నాకు వెరీ, ఆ సినిమా మొత్తంలో ఉన్న రైటింగ్ కంటే నాకు అక్కడ ఒక్క నాచ్ హైగా అనిపించింది. సో మేబీ దానికేమో ఒక పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చేమో అనిపిస్తుంది నాకు వెన్ ఐ సీ అటువంటి. అంటే మీకు ఎందుకు అలా కనెక్ట్ అవుతారంటే, ద హోల్ పర్పస్ ఆఫ్ దట్ ఫిలిం ఈస్ టు టెల్ దట్ లైన్. యూనో వీఆర్ ఓన్లీ డ్రైవింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ టు టెల్ దట్ వన్ పాయింట్. సో మీకు ఆ ఇన్స్టెంట్లో, ఆ నిమిషం ఆ డైలాగ్ చెప్పడానికి కావాల్సిన బిల్డప్ అంతా మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి యూనో యూ విల్ ఫీల్ రైట్ అండ్ కనెక్టెడ్ వెన్ ద అదర్ క్యారెక్టర్ ఇస్ టెలింగ్ టు పర్టికులర్ క్యారెక్టర్. ఆ పాయింట్కి డిరైవ్ అవ్వడానికి మనం వెళ్తాం. బట్ ఆ పాయింట్ ఎప్పుడు ఉంటుందంటే, మనకి సినిమాలో సోల్ అంటున్నాను చూడండి, అప్పుడే ఉంటుంది మనకి ఆ డైలాగ్. ఇది చెప్పడానికి మనం వరల్డ్ బిల్డ్ చేయాల్సి వస్తుంది. అండ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఆ స్పేస్ ఉంటుందా? డెఫినెట్గా. అంటే సార్, మనం మన అండర్స్టాండింగ్ ఆర్ మన ఒపీనియన్ ఆర్ మన ఓన్ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ ఓన్లీ విల్ బీ ఇన్ ఎవ్రీబడీస్ ఫిలిం. అంటే ఎంతో కొంత లేకుండా ప్యూర్గా చేసేలాం. ఇప్పుడు ఒక విలన్ని హీరోని కొట్టడం, అయితే హీరో విలన్ని కొట్టడం ఏదైతే రైట్ ఉంటుందో, ఆ రైట్ కూడా ఒక ఎక్స్పీరియన్సే. దట్ ఈస్ యువర్ ఓన్ జడ్జ్మెంట్ టువర్డ్స్ సినిమా. దట్స్ యువర్ బిలీఫ్ దట్ దిస్ షుడ్ హ్యాపెన్ అని అనుకుంటాం. సో అలాగే నా స్టోరీలో డెఫినెట్గా నా బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి. నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ని అక్కడ ఎక్సైట్ చేస్తుంది అనమాట. దాని ద్వారా ఒక ఐడియా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. రైటింగ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా, డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారా? ఫండమెంటలీ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ త్రూ సినిమా. సో వాట్ యూ నీడ్ ఈస్ డైరెక్షన్. అఫ్ కోర్స్ ఫర్ దాట్ యూ నీడ్ ఎ సోల్, రైట్? యూ నీడ్ సంథింగ్, ఎ మీట్ టు కుక్ ఏ కర్రీ ఆర్ వాట్ ఎవర్. సో ఇట్స్ లైక్ దట్. రెండు ఇంపార్టెంటే. అంటే రైటింగ్ ఈజ్ మోర్ లిబరేటింగ్ అంటారు కదా, డైరెక్షన్ ఈజ్ సంథింగ్ దట్ ఈ రైటింగ్ని వీలైనంత పొల్యూట్ అవ్వకుండా ప్యూర్గా తీసుకురావడానికి హెల్ప్ అయ్యేది డైరెక్షన్. నేనేమనుకున్నానంటే, రైటింగ్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్. ఓకే, వన్ పార్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్.
సో బట్ స్టోరీ టెల్లింగ్ అనేది త్రూ డైరెక్షన్ వస్తుంది. అంటే ఈ కథని ఈ మీటర్లో ఇప్పుడు రైటింగ్లో నువ్వు ఎలా రాసుకున్నా ఓకే, ఓకే ఒక 4 సీన్లు బాగోపోయినా 5వ సీన్ బాగున్నా ఓకే. బట్ ఇక్కడ నువ్వు థియేటర్కి వచ్చేసేసరికి 2.5 గంటల్లో నువ్వు చెప్పే పాయింట్ ఏదైతే ఉంటుందో సీట్లో కూర్చోవడానికి ఒక పర్పస్ చెప్తూ ఉండాలి ఎవ్రీ మినిట్. దట్ కమ్స్ త్రూ ఓన్లీ డైరెక్షన్. సో ఆ స్టోరీని నువ్వు ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఈ సీన్ ఎక్కడి నుంచి ఎక్కడ కట్ చేయాలి, ఈ సీన్ ఎంత ఇంటెన్స్గా ఉండాలి, లేకపోతే ఏ ప్యాటర్న్లో తీయాలి టు మేక్ ది పీపుల్ ఎంగేజ్ అనేది డైరెక్షన్. సో ఇట్స్ ఆల్ కాంపిటేటివ్. అంటే అది కరెక్ట్ జల్లే మంచి కథ అవుతుంది, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో మీ డైరెక్షన్ స్టైల్ అనేది మీ రైటింగ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. 100% వైస్ వెర్సా. నేను అప్పుడప్పుడు షార్ట్ చూసిన తర్వాత సీన్ ఉంటుంది. రైట్ నాకు సిన్స్ మీ బికేమ్ ఇన్ ద రైటర్ కమ్ డైరెక్టర్, నాకు ఒక్కోసారి ఫస్ట్ షార్ట్తోనే స్టార్ట్ అవుద్ది. ఇలా ఓపెన్ చేసి అక్కడ ఇలాంటి ఒక డైలాగ్ వస్తుంది, అలా ఉంటుంది. ఆ సూర్యసాగర్ అయితే పక్కా మీకు ట్రైలర్లో వచ్చిన లాస్ట్ షాట్ ఆ ఇమేజ్ డ్రైవ్ చేసిందా రైటింగ్ని? అంటే నేను ఈ క్యారెక్టర్స్ అనుకున్నప్పుడు ఒక రెప్లికా చేద్దాం, ఒక మెటఫార్ లాగా పెడదాం అని అనుకుని సూర్యుడు అంటే వి లుక్అప్ ఫర్ సూర్యను అండ్ అలాంటి ఒక దూరంగా ఉండే అతన్ని స్టార్ అంటాం, లేకపోతే దీంట్లో సూర్య అని అంటున్నాం. దట్ లైట్ దట్ వి టేక్ ఫ్రమ్ దెమ్. అలాగే సాగర్ అనేది వెరీ వాలటైల్, ఇట్స్ ఎవ్రీవేర్, వాటర్ ఈజ్ ఎవ్రీవేర్, వెరీ వాలటైల్. దాని క్యారెక్టర్ కూడా వెరీ ఫ్రీ ఫ్లోయింగ్ ఉంటుంది. బట్ దాని స్ట్రెంగ్త్ ఎప్పుడు తెలుస్తుంది, యూనో హౌ ఇంపాక్ట్ఫుల్ ద వాటర్ ఈజ్. సో దాంట్లో నేను ఒక కథ చూసా, వీళ్ళిద్దరూ కలిసినట్టే ఉంటారు కానీ ఎప్పుడు కలవరు అనేది. స్టార్ అండ్ ఫ్యాన్ అన్ని ఆ రెప్లికాని చూసా. సో ఆ డైలాగ్ వాజ్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ అంటున్నా. అంటే యూనో దట్స్ కైండ్ ఆఫ్ సోల్ దట్ ఐమ్ సీయింగ్ ఇట్. బట్ ఇట్లాంటి ఐడియాలు క్రాక్ అయినప్పుడు ఒక ఐ వస్తుంది కదా, వస్తుంది. సూపర్ ఒక ఆ రోజుకి చెప్పి ఆ రోజుకి సరిపోద్ది, ఆ రోజుకి బిర్యానీ లాగా. బట్ ఆఫ్టర్ దట్ కొన్ని రోజుల తర్వాత స్లోలీ వాట్ ఈజ్ మనకి ఏమవుద్దంటే ఫిల్మ్ మేకింగ్లో ఫస్ట్లో వచ్చిన ఒక ఐడియా 1 year తర్వాత అది సరే తెలిసిందే కదా ఇంకేంటి అనిపిస్తుంది, డైల్యూట్ అవుద్ది ఎక్సైట్మెంట్. సో హౌ డు యూ కీప్ యువర్ సెల్ఫ్ ఎక్సైటెడ్? అది ఎవరో ఒకళ్ళు కొత్త వాళ్ళకి చెప్తా. రైట్, ఓకే ఇంకా నార్మల్సీకి వచ్చేసాను అనుకున్నప్పుడు ఒక కొత్త ఆడియన్ ఎవడున్నాడు రా అని పట్టుకుంటా. ఆడికి కూర్చోబెట్టి 2-3 గంటలు కథ నరేట్ చేసి ఆడు ఎక్సైట్ అవుతూ ఉంటాడు కదా, దాంట్లో మనకి ఒక ఎనర్జీ వస్తూ ఉంటుంది, కనెక్ట్ అయ్యాడు అని. నైస్. సో మీరు అనుకున్నది తీసేసారా, లైక్ డైల్యూట్ అవ్వకుండా? ఆర్ ఫస్ట్ ఉన్న థాట్ ట్రాన్స్లేషన్లో 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని దాటుకుని రావడమే డైరెక్షన్, ఫిల్మ్ మేకింగ్. మీరు అనుకున్న దానికి, మీరు అచీవ్ చేసిన దానికి క్లోజ్గా వచ్చేసారా? క్లోజ్గా వచ్చాను. అంటే అనుకున్న ఎమోషన్ అయితే ట్యాప్ చేస్తాను. కొన్ని ఉంటాయి అవి ఎలా అంటే ఈ షార్ట్ ఎలా తీసి ఉండాల్సింది, ఇక్కడ ఇంకో బెటర్ అయి చేసి ఉండాల్సింది, అది ఎప్పుడు ఉంటుంది. అంటే దట్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ బిసైడ్స్ దట్ టోటాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ వర్కింగ్. అండ్ యూనో ఫైనల్లీ నువ్వేం చెప్పాలనుకున్నావు, ఏ ఇంటెన్షన్తో ఫిల్మ్ స్టార్ట్ చేసాం, ఆ ఎమోషన్ని ఎగ్జైట్ చేయగలిగామా లేదా అంటే ఐ డిడ్ మై పార్ట్. మీరు గుడ్ జడ్జ్ అని మీరు నమ్ముతారా? లైక్ ఒక సినిమా చూసి ఇది వర్క్ అవుతుందా అవ్వదా అంటే మేబీ దీనికి మీరు అబ్జెక్టివ్గా ఉండగలుగుతారో లేదో నాకు తెలియదు, బికాస్ అదొక సీడ్గా ఉన్నప్పటి నుండి ఒక 2.5 I try to be objective because that's my personalityలోనే. నేనేంటంటే మనం రాసింది తీసింది అంతా పక్కన పెట్టేస్తావు, ఒక సెకండ్ పెట్టేసి ఇది ఎండ్ వీఆర్ సర్వింగ్ ఇట్ టు ఆడియన్స్, అది హయ్యర్ గోల్కి వెళ్ళిపోతాను. సో మనం రాసిన ఎగ్జామ్ గురించి నేను వరీ అవును, ఇది పాస్ అవ్వాలి, అది మోర్ ఇంపార్టెంట్. పాస్ అవ్వాలన్నప్పుడు ఎవరు మనకు ఒక ఆడియన్ను లేకపోతే మన పక్కన ఉన్న మనుషుల జడ్జ్మెంటో తీసుకుంటా, ఒపీనియన్స్ వింటా, అది రైటా రాంగ్ అనాలిసిస్ చేసుకుంటా. ఐ విల్ అప్లై ఇట్. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ విల్ ఒబే ఇట్, ఇఫ్ ఐఎమ్ రైట్ ఐ విల్ డిబేట్ ఇట్, అంతే. సూపర్. సో యాజ్ అన్ ఆడియన్స్ మూవీ చూసేసారు, యువర్ కాన్ఫిడెంట్. నేను ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయా, కుమార్ గారు అడిగేస్తా. సో నాకు ఉన్న 2 క్వశ్చన్లు బేసికలీ. ఇది ఏదో మనం వీటిని ఈ ఫ్యాన్ కల్చర్ని దీని ఏమైనా గ్లోరిఫై చేస్తున్నామేమో అంటే నాకు తెలియదు, బయట నుంచి చూస్తున్నా కాబట్టి
గ్లోరిఫికేషన్ అనేది దీంట్లో ఉంటుందేమో అనే భయం మీకునిందా రాస్తున్నప్పుడు, లేకపోతే లేదండి, ఎందుకంటే నేను సెంట్రల్ పాయింట్ చూడగలుగుతున్నా ముందే, ఇది ఎటువైపు వెళ్తుంది అనేది, ఏం చెప్తున్నాం అనేది తెలుసు. సో గ్లోరిఫికేషన్ ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే హ్యూమన్ యాంగిల్ వచ్చేస్తుందో బై ది ఎండ్ యూనో ఇట్ బికమ్స్ వెరీ హ్యూమన్ అండ్ గ్రౌండెడ్ అండ్ కనెక్టెడ్. రైట్. ఓకే, ఇట్స్ అక్కడ నీకు ఫ్యాన్ స్టార్ అనేది ఒక సెకండ్ మర్చిపోతాం. అదే ఓకే. అండ్ 2025లో కాంటెంపరీ డేలో దీన్ని సెట్ చేస్తే లైక్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ దట్ యూ సీ? 2000 సెట్ బేసిక్గా డ్రామా మిస్ అవుతాం బికాస్ ఎ స్టార్ ఇస్ సర్చింగ్ ఫర్ ఎ ఫ్యాన్. ఓకే, సో కమ్యూనికేషన్ బేసికల్లీ, కమ్యూనికేషన్, ఐడెంటిఫైయింగ్ హిమ్ ఆర్ నోయింగ్ హిమ్ will become too easy nowadays. So there won't be any drama in that. Ante, that's the only reason, huh? Ante. But the central point is always relevant today. Like you said, very curious to see enti central point ani. So thank you so much for that time. Lovely talking to you. Thank likewise. So 27th November na I'll be seated. Hope it will be a great experience, because nenade cheptunna kada, టు పీపుల్ హూ ఎంజాయ్ మూవీస్ దిస్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో ఆ టాపిక్ మీద ఒక ఫుల్ లెంత్ సినిమా రావడం అనేది నాకు ఇది, అంటే ఇది ఓన్లీ సినిమా కాదు, నిజంగా కూడా నేను ఏదో చెప్పడం కాదు, యూ విల్ సీ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్. ఆ లైఫ్లో మిమ్మల్ని అన్ని విధాలుగా రిలేట్ చేసుకుంటారు. అండ్ నాట్ జస్ట్ వన్ పర్సన్, రామ్ గారు ఒక్కళ్ళే కాదు, పక్కనున్న క్యారెక్టర్స్ అన్నీ కూడా మీనింగ్ఫుల్గా అనిపిస్తాయి మీకు. ఇట్ మేక్స్ సెన్స్లెస్, ఒక సెన్స్లెస్ క్యారెక్టర్ కూడా దే విల్ పుట్ ఎ థాట్ ఇన్ యూ, యూనో వై డోంట్ వీ థింక్ ఇన్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్ వీఆర్, సో ఎవ్రీ క్యారెక్టర్ అట్ సమ్ లెవెల్ అట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, ఆడేం చెప్తాడు, ఇది చేయలేవో చేస్తావో అనో ఏదో చెప్తాడు కదా, అది వన్ ఆఫ్ ది థాటే. అది మనం ఆ థాట్ని మన స్క్రీన్ మీద పెట్టి దానికి ఆన్సర్ ఇవ్వగలిగితేనే వాడు కన్విన్స్ అవుతాడు. True. Something like that. Thank you so much for the time. Thank you. And all the very best for the film on 27th November.